హాయ్ అందరికీ. ఇవాళ పచ్చి అలసందల కూర చేస్తున్నానండి. అందుకోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాక కచ్చా పచ్చా తెల్లగడ్డలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత తగినంత కారం ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకొని కడుక్కున్న అలసంద గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయిందని చూసుకొని కొద్దిగా ధనియా ఆకు వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే అలసంద గింజల పులుసు రెడీ అవుతుందండి. అంతేనండి. నచ్చిన అన్నంలో, చపాతీలో దేనికైనా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన అలసందల కూర రెడీ.